కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోల్కతా పోలీసులు క్రైమ్ సీన్ ను సీల్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. మరోవైపు అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ను సమర్పించింది. కేసు నమోదు చేసిన 5 రోజుల తరువాత దర్యాప్తు తమకు అప్పగించినట్లు, దీంతో దర్యాప్తు సవాల్గా మారిందని సీబీఐ పేర్కొంది. ఘటన జరిగిన ఆస్పత్రికి తాము వెళ్లేసరికే క్రైమ్ సీన్ను మొత్తం మార్చేశారని సీబీఐ తెలిపింది. డాక్టర్ది బలవన్మరణమంటూ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బాధితురాలి సహోద్యోగులు పట్టుబట్టడం వల్లే పోస్టుమార్టం వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది. సీబీఐ నివేదికను పరిశీలించిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు నమోదులో కోల్కతా పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 30 ఏళ్లలో ఇలాంటి లోపాలను చూడలేదని వ్యాఖ్యానించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించిన ఆమెది అసహజ మరణమని రికార్డులో నమోదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. కేసు నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. శవ పరీక్ష జరిగిన 18 గంటల తరువాత క్రైమ్ సీన్ను ఎందుకు సీల్ చేశారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఏఎస్పీ తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసును తొలుత రికార్డ్ చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి మెడికల్ రిపోర్ట్ సమర్పించాలని సీబీఐకి సూచించింది. బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాదులపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా తరహా వాదనలు ఇక్కడ చేయొద్దని హెచ్చరించింది. ఈ కేసును వాదించేందుకు బెంగాల్ ప్రభుత్వం కపిల్ సిబల్తో పాటు 21 మంది న్యాయవాదులను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని సూచించింది. వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.